కంగ్రాచులేషన్స్ భాను అండ్ రాజ్. అండ్ స్పెషల్గా నేను శివ గారి గురించి చెప్పదలుచుకున్నాను. సో ఐ నో శివ గారు ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్ అండ్ చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ అంటే నా తెలుగు కొంచెం అంతంతే. అండ్ నాకు చిన్న ఫేవర్ అనమాట ఏంటంటే మీరు హీరోయిన్ ఇంట్రడక్షన్ చేశారు కదా, ఐ వాంట్ దట్ కైండ్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఫర్ మీ ఇన్ ఫ్యూచర్. ఎందుకంటే ప్రతి ఫ్రేమ్ ఇట్ ఎన్హాన్స్ ద బ్యూటీ. నిజంగా చాలా చాలా నచ్చింది నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ సాంగ్ చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. నేను స్టేజ్ మీద మాట్లాడడం చాలా తక్కువ. థ్యాంక్ యూ నీలా గారు. అండ్ ఇంకా నన్నదైతే యాక్చువల్లీ రాజ్ చాలా షైగా అని విన్నాను, చాలా అంటే సిగ్గుపడతారు, మైక్తో ఎక్కువ మాట్లాడరని విన్నాను. కానీ ఈ రోజు మీరు ఆ డైలాగ్ ఏదైతే ఉందో సాంగ్లో చెప్పారు కదా, పిలిచి మీరంటే చాలా ఇష్టం, రెడ్ డ్రెస్ సంథింగ్ డైలాగ్ ఇస్ దేర్ నో. ఐ వుడ్ లైక్ టు సే, ఐ మీన్ మీరు అది చెప్తే నాకు వినాలని ఉంది ఇక్కడ స్టేజ్ మీద. అండ్ ఫ్యూ వర్డ్స్. ఒక మాట చెప్పాలి, మా టీం అందరూ సాంగ్ చూశారు, ఇప్పటి వరకు రాజన్ ఈ సాంగ్ చూడలేదు. ఎవ్రీడే ఈ యూస్ టు ఆస్క్ మీ అన్న ఫస్ట్ సాంగ్ ఎలా అని చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ మీడియా. Hello. So, thank you so much for addressing this event, first of all, and thank you so much for Roll and Haryana, Anil. So, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సాంగ్ చూసిన తర్వాత నా మైండ్ బ్లాక్ అయిపోయింది. నేను శివ చాలా రోజులు అడుగుతున్నా, చూపెట్టు బ్లాక్ అని, ఒక బ్లాక్ అని చూపెట్టే ఇట్లా గ్లిమ్స్లో వాట్సాప్ ఒక చిన్న 2 seconds పంపిస్తారు, కట్ చేస్తాను. సో నేను చూడాలి చాలా రోజులు వెయిట్ చేస్తున్నాను. సడన్గా ఇప్పుడు చూసిన తర్వాత ఐఎమ్ స్పీచ్లెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మాట్లాడమే భయము, దాంతో పాటు ఇది రాగానే నాకు ఫోటో బట్ సో నేమ్స్ ఆల్సో రైట్ నౌ. శివకం నాకు యాక్చువల్లీ ఈ సాంగ్ ఫస్ట్ నన్ను శివ అప్రోచ్ అయినప్పుడు నేను సాంగ్ ఏం చేస్తాం సార్ చూద్దాం అని అనుకున్నాను. సైన్ చేసింది, మాట్లాడిన తర్వాత అన్న నేను బెస్ట్ వేళ చూపెడతాను, నేను అసలు అది చెప్పేస్తాను ఇది చెప్పేస్తాను అదంటే మస్తు చెప్తారు అసలు ఐ స్వేర్ జెన్యున్ అనుకున్నా. తర్వాత వచ్చినాడు ఫస్ట్ డే అన్న సూపర్ అంటాడు. నేను సాగానే నేను ఏం చేస్తాను, నువ్వు సూపర్ అంటున్నావు అంటే నాకు ఏం కావాలో నాకు దొరికిందంటే నాకు గ్లిమ్స్లో మనకి ఏం అర్థం కాదు బేసిక్లీ. సాంగ్ అని చూపెట్టాలంటే నాకు సాంగ్ చూపెట్టాలి బేసిక్లీ. సో బట్ రైట్ నో నాకు నేనే నచ్చినట్టు చూపెట్టాడు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఆల్సో దిస్ గై హీ నో, అంటే ఒక నార్మల్ ఆర్టిస్ట్ దగ్గరికి ఎట్లా అవుట్పుట్ తీసుకోవాలో హీ నో మచ్ బెటర్. ఎందుకంటే నా లాంటి ఇంట్రోవర్ట్ పర్సనాలిటీ నుండి యాక్టింగ్ చేపిస్తాడంటే ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్. అండ్ భాను అంటే లైక్ చాలా మంది కూడా భాను అంటే చాలా లౌడ్ పర్సనాలిటీ అరెస్ట్ చేస్తారు, కానీ సో స్వీట్. అండ్ తను యాక్చువల్లీ నేను షోట్ చేసినప్పుడు చిన్న ఈగో కూడా లేకుండా, అంటే ఇది కొంచెం నాకన్నా కొంచెం షీస్ వెరీ సీనియర్ టు మీ కంపేర్ టు యాక్టింగ్. బట్ తనకి ఎప్పుడు వాట్ యూ కాల్ ఈ సీన్ కొంచెం ఇట్లా చేద్దామా అని అంటే ఎప్పుడు నాకు చేద్దామా కంఫర్ట్ చేద్దామా అనేది. సో షీస్ సో స్వీట్ ఆఫ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అండ్ మ్యూజిక్ డైరెక్టర్, ఐఎమ్ సో సారీ. And he's today's day actually. I really like the music and ధనంజయ్ గారు బేసిక్లీ నేను ముందు మీ గురించి తెలియదండి. నేను తర్వాత యూట్యూబ్లో ఫస్ట్ కొట్టిన ధనంజయ్ చాలా సాంగ్స్ చేశాను, బట్ నాకు తెలియదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సింగింగ్ దిస్ సాంగ్. అండ్ darling, sorry. And I about to say Ram. Come. రామ్ అండ్ శివ వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అండి. ఈయనకి ఏం కాదు ఆయనకు తెలుసు, ఆయనకి ఏం కాదు ఈయనకు తెలుసు. ఇట్లా షార్ట్ తీసినా అనుకో ఓన్లీ ఐ కాంటాక్ట్ తెలిసిపోతుంది, ఇది రాలేదు వన్ మోర్ టాక్. మరి తనకు కూడా వాట్ ఎవర్ లైక్ ఐ హోప్ దిస్ పీపుల్ డూ వెరీ గుడ్ ప్రాజెక్ట్స్. అండ్ ఆల్సో ఇలాంటి కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో యూ హ్యావ్ టు డూ మూవీస్ ఆల్సో బ్రో. అండ్ సాయి మా ప్రొడ్యూసర్, అండ్ he played as like my
ఫ్రెండ్ అండ్ ఇంకో అమ్మాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్ట్ ఆఫ్ దిస్ సాంగ్. యాక్చువల్లీ ప్రేక్షకుల కోరిక మేరకు ఆ డైలాగ్ చెప్పమన్నాను. అంటే ఎక్కువ చాలా బాగానే మాట్లాడారు, ఇంత కూడా మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో సూపర్. సో మొత్తానికి ఏం ప్రిపేర్ కాలేదు, బేసిక్లీ ఏమో ప్రిపేర్ అవుతామని. ఓకే, ఇప్పుడంటే ప్రిపేర్ అవ్వలేదు, 2 నిమిషాలు టైం ఇద్దాం, ప్రిపేర్ అవుతాం. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మీరు అన్నట్లు రామ్ గారు శివ గారు వైఫ్ అండ్ హస్బెండేనండి. ఎప్పుడు శివ గారికి కాల్ చేసినా కాల్ వెయిటింగ్ వస్తుంది. గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడేమో అనుకుంటాం కానీ రామ్ గారితో మాట్లాడుతుంటారు అనమాట. సో ఎప్పుడైనా కూడా ఎనీ టైం భాను గారు మాట్లాడాల్సింది.